హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ టుడే అవేర్నెస్ న్యూస్. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ ఆర్పి ఠాకూర్ నియామకం. 2 సంవత్సరాలు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఠాకూర్ పనిచేయనున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఆయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొడుకును కొట్టి గాయాలపై కారం చల్లిన మారు తండ్రి దుర్మార్గం. ఏలూరు జంగారెడ్డిగూడెంలో ఓ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన మారు తండ్రి, ఫోన్ ఛార్జింగ్ వైరుతో కొట్టి చిత్రహింసలకు గురి చేసిన మారు తండ్రి, కొంతకాలంగా తనను కొడుతున్నారని, కొట్టిన తర్వాత గాయాల పాలై కారం చల్లుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్న బాలుడు రాహుల్. సరే, ఇక్కడ ఈ పిల్లోడి వయసు ఎన్ని డీటెయిల్స్ ఏమీ లేదు, కానీ మారు తండ్రి ఈ విధంగా చేస్తుండ్రు. కనీసం మానవత్వం ఉండాలి, ఒక మనిషినన్నా చూడాలి, అది కూడా లేదు. విచక్షణ రహితంగా చాలా దుర్మార్గం కొట్టారు. ఇక్కడ వీడియోస్ కనపడుతున్నాయి, చాలా బొబ్బలు వచ్చినాయి మొత్తము బాడీ మీద. ఇంత దుర్మార్గుడు వీడు మారు తండ్రి. ఇక తల్లిదండ్రులని దూరంగా ఉన్న పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది దీని గురించి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలారా, భార్యాభర్తల సమస్యతోని మీరు కొట్లాడుకొని విడిపోయి ఏదో ఆత్మహత్యలు చేసుకొని ఏదో ఒక రకంగా తల్లిదండ్రులకు దూరం అయ్యి మారు తండ్రిలో వాళ్ళ సంరక్షణగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని మీరు పిల్లల కొరకైనా ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే వాళ్ళు ఎవరున్నా కూడా అన్యోన్యంగా ఉండాలని చెప్పి, పిల్లల కొరకైనా కాంప్రమైజ్ కావాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున మేము తెలియపరుస్తున్నాం. బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం. శ్రీధర్ బాబు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకి కేటాయింపులు చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకే నిధులు ఇచ్చారు. కేంద్ర డీజీపీలో రాష్ట్ర వాటా 5% ఉన్న నిధులు మాత్రం కేటాయించలేదు మంత్రి శ్రీధర్ బాబు. పన్నుల రూపంలో 26,000 కోట్లు కేంద్రానికి వెళ్ళాయి. రాజకీయ కారణాలతోనే చిన్నచూపు చూశారు. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా తెలంగాణ ప్రజలకు మోదీ సర్కార్ ద్రోహం చేసింది. మా విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదు శ్రీధర్ బాబు. ఇది వాస్తవం. నిజంగా కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. పన్నుల రూపంలో 26,000 కోట్లు కేంద్రానికి వెళ్ళినాయి మన రాష్ట్రం నుంచి. 26,000 కోట్ల రూపాయలు కేంద్రానికి వెళ్ళినా కూడా కనీసం మన రాష్ట్రానికి ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం అనేది ఇది చాలా ఖండించాల్సిన విషయం. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఇక్కడ చెప్తున్న క్లియర్గా 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు మన రాష్ట్రంలో. మరి మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రభుత్వం బీజేపీ కొంచెం డెవలప్ అవుతున్న పరిస్థితి. అది దృష్టిలో పెట్టుకోనన్నా కనీసం వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కొరకన్నా మరి ఫండింగ్ చేయాల్సి ఉండే, కానీ అది కూడా నిధులు అవి కూడా కేటాయించలేదు. అంటే మరి ఇది మన తెలంగాణ రాష్ట్రం మీద మన కేంద్ర ప్రభుత్వానికి ఇంత కక్ష దేనికి అని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ సంస్థ తరఫున నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా మా రాష్ట్రానికి మీరు ఇలాంటి చిన్న చూపు చూసినట్లయితే మా రాష్ట్రంలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో పార్టీ మొత్తానికి కంప్లీట్గా మీరు చదువుకోవాల్సిన పరిస్థితులు ఎదురైతే మీరేనే కాదు, ఇలాంటి సిచ్యువేషన్లో ఏ పార్టీలు ఉన్నా కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. కనీసం ప్రజల గురించి ఆలోచించాలి. అలాంటిది పోయి మీరు మీ పార్టీ ఇక్కడ అభివృద్ధి చెందుతున్నాక కూడా కనీసం మీ పార్టీని ఉద్దేశించుకున్నా మీరు ఫండింగ్ చేయాల్సింది, అది కూడా చేయలేదు. మరి ఇంత పక్షపాతం దేనికి చూపించారని చెప్పి మేము మా హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున తెలియపరుస్తున్నా. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలందరూ కూడా హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున నేను ఒక్కసారి సవినయంగా విన్నవించుకుంటున్నా. మీరు ఈ విషయంలో చాలా మీరు ప్రయత్నం చేయలేకపోయారు, మీరు విఫలమయ్యారని చెప్పి అర్థమవుతుంది. ప్రజానీకానికి కూడా ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనించాలి. ఈ విధంగానే ప్రవర్తిస్తే ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా సరే తప్పకుండా ఓటమి పాలు కావాల్సిన పరిస్థితులు ఎదురైతాయి. ఓటమి కావాల్సిన పరిస్థితులు ఒక పక్కగా పెడితే ఈ ప్రజలు ఇక్కడ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మా హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున మరొకసారి విన్నవించుకుంటున్నాం. మా రాష్ట్రం గురించి ఆలోచించండి, ఆలోచించి మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి కేటాయించాలని చెప్పి మేము తెలియపరుస్తున్నాం.
బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. పొన్నం కులగణనపై రేపు ఎల్లుండి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. ఈ నెల 5న కులగణనపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తాం. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. పొన్నం ఐకాన్ సిటీ హైదరాబాద్కు కేంద్రం ఏమిచ్చింది? పొన్నం బీజేపీ నేతల భిక్షాటన చేయడం కాదు, తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలి. పొన్నం ప్రభాకర్ కేంద్రంతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర భాష కోసం కేంద్రంపై పోరాటానికి మాతో బీఆర్ఎస్ కలిసి రావాలి. మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ ఒప్పందాలు ఏందో, ఈ పార్టీలు ఏందో, ఇవన్నీ ఏందో కానీ మేము చెప్పేది ఒకటే, మా సంస్థ తరఫున మీ ఒప్పందాలు, మీ పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ప్రజలు నష్టపోకుండా మీరు ఏదైనా చేయండి, కానీ ప్రజల్ని నష్టపరిచే ఒప్పందాలు మాత్రం దయచేసి ఎవరు కూడా, ఏ రాజకీయ పార్టీలు కూడా చేయొద్దని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఎస్ సంస్థ తరఫున ఈ విధంగా ప్రజలకు నష్టం జరిగే చర్యలకు పాల్పడే ప్రతి ఒక్కరిని కూడా మా తరఫున మేము కోరుకుంటున్నాం. అలాంటి చర్యలకు పాల్పడి ప్రజలకు అన్యాయం చేయొద్దని చెప్పి, చివరకు అదే ప్రజలు ఒక్కసారి ఇంటర్వ్యూ తీసుకురంటే మీరు మొత్తానికి నామరూపాలు లేకుండా పోవాల్సిన పరిస్థితులు ఎదురైతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క కార్యాచరణ ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఈ అన్ని పార్టీల వర్గాలకు తెలియపరుస్తున్నాను. దేశవ్యాప్తంగా 20 చోట్ల విద్యా సంస్థల్లో సిబిఐ సోదాలు. ఎన్ఏఏసి రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్టు ఆరోపణ. 10 మందిని అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు. గుంటూరుకు చెందిన ఓ యూనివర్సిటీ ఉద్యోగులు. ఎన్ఏఏసి అధికారులు అదుపులోకి తీసుకున్న సిబిఐ. చెన్నై, విజయవాడ, బెంగళూరు, భోపాల్, ఢిల్లీలో సోదాలు. నగదు, బంగారం, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ల రూపంలో లంచాలు ఇచ్చినట్లు గుర్తింపు. 37 లక్షలు, 6 ల్యాప్టాప్లు, సెల్ ఫోన్ స్వాధీనం. పలు కీడల డాక్యుమెంట్లు స్వాధీనం. సిబిఐ అధికారులు. అయ్యా సిబిఐ అధికారులు, ఒక్కసారి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మీద కూడా మీరు దృష్టి సాధించండి. ఈ రాష్ట్రంలో కూడా ఉన్నతమైన నగరాలలో, హైదరాబాదు ఇలాంటి ఉన్నతమైన నగరాల్లో ఈ విద్యా సంస్థలో చాలా అభివృద్ధి జరుగుతుంది. ఒక్కసారి ఇక్కడ కూడా దృష్టి పెట్టి ఇక్కడ కూడా అలాంటి సోదాలు జరిపితే చాలా వెలుగులోకి వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక్కసారి దృష్టి పెట్టి మీ రాష్ట్రం మీద విద్యార్థులను, విద్యా సంస్థలను కాపాడండి. గుంటూరు కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. రేపు 6 స్టాండింగ్ కమిటీల దగ్గర ఉన్న ఎన్నికలు. మొత్తం 56 మంది కార్పొరేటర్లు. కొనసాగుతున్న క్యాంపు రాజకీయాలు. ఇరు పార్టీలు సభ్యులు హైదరాబాద్ క్యాంపులకు తరలింపు. ఓకే. పల్నాడు జిల్లాలో సైబర్ కేటుగాళ్ల మోసం. సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఆన్లైన్లో బెదిరింపులు. కొరియర్లో డ్రగ్స్ రవాణా అవుతున్నాయని బెదిరింపులు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే నగదు పంపాలని డిమాండ్. కేటుగాళ్లకు 11 లక్షలు పంపిన యువతి. నర్సరావుపేట పోలీసులను ఆశ్రయించిన యువతి. ఇది చూసుకో, ఒక పక్క నుంచి అవేర్నెస్ జరుగుతూనే ఉంటుంది. మరి అవేర్నెస్ ఇంతగానో ఇస్తున్నప్పుడు కూడా ఇంకా వీళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే అవేర్నెస్లో లోపం ఉందని అర్థమవుతుంది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, దీనికి సంబంధించిన ఆయా డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా అవేర్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అవేర్నెస్ ఇస్తే మనము ఇదొక్కటనే కాదు, ప్రతి విషయంలో కూడా అవేర్నెస్ అనేది అది దీనికి శాశ్వత పరిష్కారం ఈ సమస్యలన్నిటికీ. కాబట్టి అవేర్నెస్ మీద దృష్టి సాధించాలని నేను మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి జీరో బడ్జెట్. నగరంలో వేసిన ఫ్లెక్సీలు. నేడు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఓకే, చేస్తారు మరి, ఫ్లెక్సీలు పెడతారు, అన్ని పెడతారు. ఆ విధంగా చేసి రాష్ట్రాల ఎన్నికల కమిషన్ నీలం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కలిసిన వైసీపీ నేతలు. ఏపీలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరిన వైసీపీ నేతలు. ఎన్నికల కమిషనర్ వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు. ఇది కావాలి, ఇక ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళ మీద వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళు. కానీ ఎవరో ఒకరు నిజాయితీగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఏమైనా ఒకరు నిజాయితీగా వర్క్ చేసి ఓడిపోయినా ఏమైనా కూడా తర్వాత వచ్చే ప్రభుత్వాలు క్వశ్చన్ చేయడానికి వీళ్ళు లేకుండా పరిపాలన చేస్తే అది ఒక అప్పుడు మనము నిజాయితీగా పరిపాలన చేశారని చెప్పుకోవచ్చు. మరి అలాంటి రోజు కోసం ఎదురు చూద్దాం. ఏపీలో అంతుచిక్కని వైరస్ కలకలం రేపుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు వేల సంఖ్యలో కోట్లు మృత్యువాత పడుతున్నారు. మళ్ళీ ఏదో వైరస్ వస్తుంటే కొత్త వైరస్. జాగ్రత్త, ఏ వైరస్ వచ్చినా ప్రికాషన్ మాత్రం ఒకటే ఉంటుంది కాబట్టి మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే అయిపోద్ది. నిర్మల్ జిల్లా కేంద్రంలో నకిలీ 500 రూపాయల నోట్ల కలకలం. 500 రూపాయల నోటును మార్చేందుకు యత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పెట్రోలింగ్ పోలీసులు. షేక్ ఖదీర్ సురేష్ అనే ఇద్దరు నుండి 83 నకిలీ 500 రూపాయల నోట్లను, 2 మొబైల్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించిన పోలీసులు. ఈ మధ్యకాలంలో ఈ నకిలీ కరెన్సీ గురించి ఇప్పటికీ ఈ 10-15 రోజుల్లోనే దగ్గర ఒక 5-6 ప్లేస్ల విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఈ నకిలీ కరెన్సీ అనేది దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తుంది. కాబట్టి దీని మీద పటిష్టమైన చర్యలు తీసుకొని అవసరమైతే దీనికి ప్రత్యేక బృందాలను ఏరియాకు ఒక బృందం ఏర్పాటు చేసి ఆ బృందాల ద్వారా వీటిని అరికట్టాలని చెప్పి నేను ప్రభుత్వానికి, ప్రజలకు అరికట్టడంలో ప్రజలు కూడా భాగస్వామ్యం ఉండాలి, సహకరించాలి. పోలీసు వారికి, ప్రభుత్వానికి, వీళ్ళందరికీ నేను హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఎస్ సంస్థ తరపున తెలియపరుస్తున్నాను. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ విజేత భారత్. మన భారత్ గెలవడం అనేది కామనే. మన భారత్ ఎక్కడైనా ఫాస్ట్ ఉంటుంది కొన్ని విషయాలలో. క్రీడల్లో కూడా ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసింది. కూతురు చదువు కోసం భర్త కిడ్నీని 10 లక్షలకు అమ్మేసింది. రాత్రే పెయింటెడ్తో లేచిపోయింది.
వారి ఎంత ఏదెక్కడ కూడా కూతురు చదువు కోసం భర్త కిడ్నీని 10 లక్షలకు అమ్మేసింది. రాత్రికి రాత్రే పెయింటర్తో లేచిపోయిందా? కిడ్నీని అమ్మేసింది, పెయింటర్తో లేచిపోయింది కూతురు చదువు కోసం. అసలు ఏంటి దీని కథ జరుగుతుంది? ఒకదాని పొందడం లేకుంటుంది. పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లా సంక్రేల్ ప్రాంతంలో ఉండే ఒక మహిళ కుటుంబ ఆర్థిక పరిస్థితుల అంతంత మాత్రమే ఉండడంతో ఏం చేయాలో బాగా ఆలోచించి తన కూతురు చదువు కోసం భర్త కిడ్నీని నిరతరపడి బ్రతిమలాడి 10 లక్షలకు విక్రయించింది. 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్ చేస్తానని భర్తను నమ్మించి రాత్రికి రాత్రి అదృశ్యమైంది. ఎంత దుర్మార్గురాలి ఉండా. భర్త ఇక్కడ విచారించగా బరాక్పూర్ ప్రాంతంలో ఒక పెయింటర్తో నివసిస్తుందని భర్తకు తెలిసింది. అన్యాయం పాపం. కుటుంబ సభ్యులను తీసుకొని అక్కడికి వెళ్ళగా నీకు డైవర్స్ నోటీసులు పంపిస్తానని బెదిరించింది. దీంతో మోసపోయానని గ్రహించిన భర్త భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరి పోలీసులు ఆడోళ్ళ విషయంలో గట్టిగానే తీసుకుంటారు చర్యలు. మరి ఇక్కడ మగ మనిషి తీవ్రమైన అన్యాయానికి గురి చేసింది. మామూలు విషయం కాదు ఇది. ఎంత దుర్మార్గమైన మోసం. ఇక మరి దీని విషయంలో ఏం చర్యలు తీసుకుంటారో మనం చూద్దాం ఇక ముందు. విజయవాడలో కేఏ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో సిబిఐ సోదాలు. ఉదయం నుంచి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో సోదాలు చేస్తున్న ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారుల బృందం. కార్యాలయంలో పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న సిబిఐ అధికారులు. ఈ మధ్య సిబిఐ అధికారులు మంచిగా కనబడుతున్నారు. సిబిఐ అధికారులకు హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీ పనులు మీరు ఇంతే చేయండి. ఇంకేమైనా మాలాంటి స్వచ్ఛత సంస్థల సహకారం మేము ఏమైనా చేయగలం అనుకుంటే మాకు కూడా ఒక పిలుపునియండి. మేము కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పద్మావతి అనే మహిళ కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకొని ఇవ్వకుండా నెల రోజుల నుంచి స్థానికులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన. రౌడీలను పంపించి ఇంటిని గడ్డపాలతో ధ్వంసం చేశారని పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవాలని తనకు తానే శరణమని తన మరణానికి అనుమతి ఇవ్వాలంటూ అధికారులకు వినతి. ఎంత దుర్మార్గమో చూడండి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా పోలీసు వాళ్ళు ల్యాండ్ విషయము, భూముల విషయం ఇవన్నీ అని మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లయితే ఇమీడియట్లీ ఇది సివిల్ మ్యాటర్ పక్క పెడతారు. ఓకే, మ్యాటర్ సివిల్ మ్యాటరే, కానీ వాళ్ళు వచ్చి క్రిమినల్ యాక్టివిటీస్ చేసినప్పుడు అది సివిల్ మ్యాటర్ ఎట్లయితుంది? దానికి సంబంధించిన సెక్షన్స్ మీరు యాడ్ చేయాలి. కంపల్సరీ పిటిషన్ మీరు టేకప్ చేయాలి. ఎవరిపైనా ఫస్ట్ ఇది భూ ఇక్కడ కాదమ్మా, మీరు కోర్టులో చూసుకోవాలి. ఇది సివిల్ మ్యాటర్. ఎక్కడ సివిల్ మ్యాటర్ రాయండి మీరు. సివిల్ మ్యాటర్ ఇది క్రిమినల్ రిలేటెడ్ కాదు, ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పి ఎక్నాలజ్మెంట్ ఇవ్వని చూద్దాం. మళ్ళీ ఎక్నాలజ్మెంట్ అడుగుతానేమో క్రిమినల్ రిలేటెడ్ అని చెప్పి ఎక్నాలజ్మెంట్ ఇస్తారు. వీళ్ళతోనే ఇది సివిల్ మ్యాటర్ కాదు, మీరు కోర్టుకు వెళ్ళాలని చెప్తారు. సివిల్ మ్యాటర్ ఎక్కడైతుంది? ఏదో ఒక అంశం మీదనే కదా క్రిమినలిజం అనేది చేసేది. ఇప్పుడు భూమి అనే వివాదం అంశం మీద క్రిమినలిజం చేస్తున్నారు. వాళ్ళు క్రిమినలిజం చేసిన దానికి మీరు యాక్షన్ తీసుకోండి. మీరు మిమ్మల్ని భూమి ఇప్పియమని మీ దగ్గరికి రావట్లేదు కదా. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. పోలీసు వారు దృష్టిలో ఉంచుకొని ఎవరైనా సరే భూముల విషయంలో, ఆస్తుల విషయంలో ఏమైనా కొట్లాటలు జరిగి ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మీరు ఆ పిటిషన్ ని టేకప్ చేయాలి. దాంట్లో ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ ఏమైతే ఉందో దానికి సంబంధించిన సెక్షన్లు యాడ్ చేసి మీరు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి తప్ప మీరు వచ్చిన వారిని నర్వస్ చేసి ల్యాండ్ కేసులు, ఇవి సివిల్ మ్యాటరు అని చెప్పి ఇబ్బందులకు గురి చేయడం వల్ల కూడా చాలా మంది చాలా రకాల నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నేను పోలీస్ వారికి నేను తెలియపరిచేది ఏంటంటే తప్పకుండా మీరు మీ దగ్గరికి పిటిషన్ వచ్చినప్పుడు అది భూమి సమస్య కావచ్చు, ఆస్తుల సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, సమస్యను పరిష్కరించమని మీ దగ్గరికి రావట్లే వాళ్ళు. దాని వలన వాళ్ళకి జరిగిన వాళ్ళ మీద క్రిమినలిజం ఏమైతే జరిగిందో దాని గురించి మీకు చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి మీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మీరు ఇది సివిల్ మ్యాటర్, దీన్ని మీరు కోర్టులో చూసుకోవాలని చెప్పేసి చాలా దిక్కుల ఇలాగనే జరుగుతుంది. దయచేసి ఈ విషయంలో మీ యొక్క వైఖరిని మీరు మార్చుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరఫున మీ దగ్గరకు అలాంటి కంప్లైంట్ ఏమైనా వచ్చినట్లయితే దాని మీద చట్టపరమైన చర్య తప్పకుండా మీరు తీసుకోవాలి తప్ప ఇది సివిల్ మ్యాటర్ మా దగ్గర కాదు, మీరు కోర్టు పోండి అనే అంశాలను మీరు నిజంగా వాళ్ళు రాసిన కంప్లైంట్లో క్రిమినల్ మ్యాటర్ అనేది ఏం లేకుండా దేని గురించి వచ్చింది గొడవ, దేని గురించి వచ్చింది, దేని గురించి కొడుతున్నారు, దేని గురించి బెదిరిస్తున్నారు అంటే ఓకే, భూమి గురించి కావచ్చు, ఆస్తి గురించి కావచ్చు, కానీ కొట్టడం, బెదిరించడం అయితే అది క్రిమినలిజమే కదా. మరి ఆ విధంగా చేయదు కదా ఆపోజిషన్ పర్సన్ కూడా. మరి అట్లా ఆ పర్సన్ కూడా లీగల్గా వెళ్ళిపోవాలి కదా, అది అనఫీషియలే కదా, ఇల్లీగలే కదా ఇట్లా మీదికి రావడం అనేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ దగ్గర కంప్లైంట్ తీసుకొని వచ్చినటువంటి బాధితులను ఇబ్బందులకు కొంచెం మానసికంగా ఇబ్బందికి గురి చేయకుండా ఉండాలని చెప్పి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు వారికి. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన కులగణన నివేదికను ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర నరసింహ, సీతక్క, పున్నం ప్రభాకర్ ఆధ్వర్యంలోని మంత్రివర్గానికి అందజేసిన అధికారులు 96.9% మంది సర్వేలో పాల్గొని వివరాలు అందించారు. 3.1% వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి 3.1% వివరాలు అందించలేదు. మరి దీని గురించి ఏం చేస్తున్నాం? కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43%. 20 వస్తుంది అనుకున్నాం, 20% ఉండొచ్చు అనుకున్నాం. సరే 17.43 అంటే ఇంచుమించు 18, 3.1 చేస్తే అటు ఇటు 15 వరకు రావచ్చు. ఎస్టీల జనాభా
45%. రాష్ట్రంలో బీసీల జనాభా 46.25%. ముస్లిం మైనారిటీ బీసీ జనాభా 10.08%. ముస్లిం మైనారిటీ బీసీల సహా మొత్తం బీసీ జనాభా 56.33%. చూసిన బీసీ జనాభా 50% అనుకుంటా, కానీ 56 వచ్చేసింది బీసీ జనాభా. కానీ మన బీసీలలో ఐక్యత లేకపోవడం వలన ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోతున్న సందర్భాలు మనం ఎదురు చూస్తున్నాం మన రాష్ట్రంలో. ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48%. రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా 12.56%. రాష్ట్రంలో మొత్తం ఓసీల జనాభా 15.79%. ఓకే రైట్. ఇక ఇది ఒకటి కులగణన మొత్తం క్లియర్ అయిపోయింది. ఏ కులం సంబంధించిన వారు అంటే ఏ కేటగిరీ సంబంధించిన వారు ఎంత పర్సెంటేజ్ క్లారిటీ వచ్చేసింది. మరి ఇక వర్గీకరణ గురించి కూడా మన మందకృష్ణ మాదిగ గారు కూడా అది వర్గీకరణ అమలు చేస్తా చెప్పి మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇది కులగణనలో క్లియరెన్స్ వచ్చేసింది, ఇప్పుడు ఎంత ఉంది అనేది. మరి దీన్ని బట్టి జనాభా ప్రాతిపదికన వర్గీకరణ కూడా లేట్ చేయకుండా తొందరగా చేయాలని చెప్పి మరొకసారి మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యానవనాన్ని ప్రజల సందర్శనార్థం నేటి నుంచి అనుమతించారు. ఇక చూద్దాం. బడ్జెట్ ప్రసంగంలో మహాకవి గురజాడను తలుచుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. కానీ బడ్జెట్లో రాష్ట్రానికి నిరాశ గృహ కనిపించాయి. బడ్జెట్ ద్వారా ప్రత్యేక ప్రయోజనం ఏమీ రాష్ట్రానికి కనిపించలేదు. బడ్జెట్ తో బీహార్ ప్రయోజనం పొందింది. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ఏపీ ప్రజలకు ఆత్మఘోషం మిగిలింది. 12 మంది ఎంపీలతో బీహార్ రాష్ట్ర ప్రయోజనం పొందింది. 16 మంది ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ప్రయోజనం పొందలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు. పోలవరం ఎత్తు 41 మీటర్లు కుదించడం బాధాకరం. బొత్స సత్యనారాయణ గారు శాసనమండలి వివక్షత. మన తెలంగాణ రాష్ట్రంగా మన పక్కన మన తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కేంద్రం ఇబ్బందులకు గురి చేసిందని తెలుస్తుంది బడ్జెట్ ఇవ్వకుండా. మరి మీరు ఈ 2 తెలుగు రాష్ట్రాలని మరి ఎందుకు ఇట్లా చేసిరో మరి అర్థం కాలేదు. ఒకసారి దీన్ని మీరు ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి. 5వ T20లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం. ఓకే రైట్. ఇక పోతే రేపు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం. తెలంగాణలో నెల 15 పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్. ఢిల్లీకి మోదీ అనే ఆక్సిజన్ అవసరం చంద్రబాబు. మోడీ గారిని ఆక్సిజన్తో పోల్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇక మోడీ గారిని దేనితో పోల్చినా తక్కువనే వాస్తవంగా. ఆ విధంగా మన దేశం కోసం సేవలు చేస్తున్నారు. తిరుమలలో 3 రోజుల పాటు ఎస్ఎస్డి టోకెన్ల జారీ బంద్. తిరుపతి చెన్నై హైవేపై బస్సులారెడ్డి 4 మృతి. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో విద్యార్థిని ఆత్మహత్య. అమ్మ మళ్ళీ స్టార్ట్ ఇది ఇక్కడే కదా, అంతకుముందు కూడా ఆర్జీకర్ హాస్పిటల్ అనుకుంటుంది. ఓకే. అండర్ 19 T20 వరల్డ్ కప్ మహిళల విజేత భారత్. 5వ T20లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం. ఇకపోతే అవేర్నెస్ న్యూస్ చూస్తే మనము ఇంకా కొన్ని చూద్దాము. సరే ఈరోజు ముగిద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.